యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ మధ్య ఇంట్లో ఎందుకో కాస్త చిరాకులు ఎక్కువయ్యాయి. ఆ చిరాకులు బాధలు మర్చిపోయి ఈ రోజైనా అందరం ఆనందంగా ఉండాలని ఏర్పాటు చేశాం. అవునమ్మా, మీ ఇద్దరి కోసం బట్టలు కూడా తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా. నానా, ఇది నీకు. థ్యాంక్ యూ. అవును మావయ్య, పెళ్లి రోజు మా అత్తయ్య కోసం గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? మర్చిపోయాను. మీ అత్తయ్య దెబ్బకి అసలు నేను ఎందుకు బయటికి వెళ్ళానో కూడా మర్చిపోయాను. కాసేపు ఇది పట్టుకోవే. పెళ్లి రోజు నీకు నెక్లెస్ కొనివ్వాలి అన్నావుగా, ఇది తీసుకురావడానికే వెళ్ళాను. అవునా? నేను అడిగిన విషయం మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారా? ఎలా మర్చిపోతాందమ్ము? అడగ కడిగావు, తీసుకురాకుండా ఉంటానా? ఇంకా ఈ రోజు మా వదినికి అన్నమే అవసరం లేదు. అందరూ నీలాగా ఉండర్లేవే. ఇలా అందరూ ఆనందంగా నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో చూడండి. కళ్యాణి, దమయంతి వాళ్ళకి పాయసం చేద్దాం పదమ్మా. అలాగే అమ్మా. దమ్ము, ఆ నెక్లెస్ అత్తయ్యకి చూపించు. ఇంత ఆనందంగా ఉన్న వాళ్ళ పెళ్లి రోజును కూడా నా చెల్లెల ముందు నేను పరాయివాడిగానే మిగిలిపోయాను. సామ్, నిన్న ఎంత గొడవ జరిగినా తెల్లారేసరికి అన్నీ మర్చిపోయి చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. వీళ్ళ ఆనందాన్ని చూడ్డానికా మనం ఇక్కడున్నదే? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఆనందం ఎక్కువసేపు ఉండకూడదు. ఎస్, ఆకాశంలో ఉరుమితే నేల మీద పిడుగుపడినట్టు ఎక్కడ నొక్కితే ఇక్కడ బాంబు పడుతుందో గుర్తొచ్చింది. దాక్షాయిని ఫోన్ చేస్తోందేంటి? ఇక నుంచి నీ భార్యకెంత హక్కుందో ప్రతి విషయంలోనూ నాకు అంతే హక్కుంది. భార్యగా మీరు తనని ఎలా చూసుకుంటారో నన్ను అలాగే చూసుకోవాలి. తనకి గాజులు తెచ్చినా నాకు గాజులు తీసుకురావాలి. తనకు చీరలు తీసుకొచ్చినా నాకు తీసుకురావాలి. తనకి ఎలాంటి నగ తీసుకొచ్చినా నాకు తీసుకురావాలి. చివరికి నీ పెళ్ళానికి మూర మల్లెపూలు తెచ్చినా నాకు తీసుకురావాలి. అక్కడ ఏం తెచ్చినా అవి ఇక్కడికి కూడా రావాలి.
రాలేదంటే మాత్రం నేనేం చేస్తానన్నది నీకు బాగా తెలుసు. ఏంటి బావగారు, ఫోన్ తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నారా? అదే లేదు, విషయం చెప్పు. చెప్పడానికి నా దగ్గర ఏమీ లేవు, మీ దగ్గరే చాలా ఉన్నాయి. ఏమున్నాయి? ఏంటి, మీ శ్రీమతి గారికి నెక్లెస్ బహుమతిగా ఇచ్చారట? ఏంటి బావుగారు, ఆవిడికేనా, ఈవిడికి లేదా? ఆ విషయం నీకెలా తెలుసు? 24 గంటలు మీ గురించే ఆలోచించే మీ దాసాను దాసురాల్ని. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? విషయానికి రండి, నాకు తెచ్చారా నెక్లెస్? నా భార్యకి తెస్తే నీకు తీసుకురావాలా? నాకు కావాల్సింది ఆస్తిలో సగమే కాదు, మీ ప్రేమలో సగం. మర్చిపోయారా నేను చెప్పిన విషయం? చాలా ఎక్కువ చేస్తున్నావు దాక్షాయిని. ఇది చాలా తక్కువ, ఎక్కువ చేసే పరిస్థితి తీసుకురాకండి. ఇంతకీ నాకు నెక్లెస్ తీసుకున్నారా లేదా? అది కూడా మీ ఆవిడ గారికి ఏం తీసుకున్నారో అదే నాకు కావాలి. అది నేను. ఏంటి, తీసుకోలేదా? సరే అయితే నేరుగా మీ ఇంటికే వచ్చి మీ ఆవిడ మెడలో నెక్లెస్లో సగం నాకు కావాలి అని తీసుకుంటాను బావగారు. అలాంటి పని మాత్రం చేయొద్దు. నీకు తీసుకున్నాను, ఈవినింగ్ తీసుకొస్తాను. మీరు తెచ్చిన నెక్లెస్ సింగారించుకుని మీ ఆవిడ తిరుగుతూ ఉంటే నా నెక్లెస్ కోసం నేను సాయంత్రం వరకు ఎదురు చూడాలా? మీరిప్పుడు వస్తారా, నన్నే రమ్మంటారా? వద్దు, నువ్వు రావద్దు, నేనే వస్తాను. ఏమైందమ్మాయ్? ఏంటిది, మావయ్య గారు 2-3 రోజులుగా ఇలా టెన్షన్ పడుతూనే ఉన్నారు. మొన్న ఫోన్లో కూడా ఇలాగే టెన్షన్ పడ్డారు. ఏంటి అంటే ఏమీ లేదని అన్నారు. ఇప్పుడు కూడా ఆ ఫోన్లో ఎవరై ఉంటారో? ఎప్పుడూ లేంది మావయ్య గారు ఇంతగా టెన్షన్ పడుతున్నారు అంటే ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. మావయ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? హడావిడిగా అన్ని పనులు వదిలేసి మరీ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మధ్య మావయ్య చాలా టెన్షన్ పడుతున్నారు. ఫోన్లో ఎవరనేది తెలియడం లేదు.
అడిగినా అబద్ధమే చెప్తున్నారని అర్థమవుతుంది. కానీ ఎవరై ఉంటారో? ఇంతలోనే ఇటు వెళ్ళారు. మావయ్య ఇటువైపు వచ్చారంటే ఈ దగ్గరలోనే ఎవరినో కలవడానికి వచ్చుంటారు. మావయ్య మిస్ అయ్యారు. అసలు నాన్నను అనుమానించటం మొదలైంది ఆ దాక్షాయణి దగ్గరే కదా. అక్కడికి వెళ్ళి ఆ దాక్షాయణ్ణి నిలదీస్తే తెలిసిపోతుంది. హలో వాసన్న, చెప్పమ్మా. దాక్షాయణి అడ్రస్ కనుక్కోమన్నాను కదా, ఏమన్నా తెలిసిందా? తెలిసిందమ్మా. ఓ అవునా, వెంటనే నాకు పంపించండి. సరే అమ్మా. థ్యాంక్ యూ. ఈ అడ్రస్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేరుగా వెళ్ళి ఆ దాక్షాయణి సంగతి ఇంటి చూడాలి. ఏంటమ్మాయి, వస్తాడంటావా? రాకుండా ఎలా ఉంటాడమ్మా? వచ్చి తీరాలి. రాకపోతే నేనొస్తానన్న భయం ఆయనకి ఎలాగూ ఉంది. అలాగని మరీ బెదరగొట్టకు. విషయం తెగిపోయిందంటే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతవరకు నేనెందుకు రానిస్తానమ్మా? మన అవసరాలు తీరాలి, మనం అనుకున్నది జరగాలి. అదిగో అమ్మాయి, అల్లుడు గారు వచ్చేసినట్టున్నారు. రాని అమ్మా, నేనెదిరెళ్ళి స్వాగత సత్కారాలు చెప్పాలా ఏంటి? ఇంటి ముందు దాకా వచ్చినవాడు ఇంట్లోకి రాడా? అది నిజమేలే. రండి అల్లుడు గారు, రండి. మీరు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది. కూర్చోండి అల్లుడు గారు. అబ్బో పర్వాలేదే, వెంటనే వచ్చేశారు. వస్తానని చెప్పాను కదా. ఎందుకొచ్చారు? నేనొస్తానేమోనన్న భయంతో వచ్చారు. నా మీద ప్రేమతో కాదుగా. దాక్షాయిని, నీకన్నీ తెలుసు. నువ్వు రా అనగానే రావడానికి నాకక్కడ కుదరాలి కదా. అలా కుదరదనుకుని చాలా ఏళ్ళు ఎదురు చూశాను. ఆ ఎదురుచూపులకు నాకే ఫలితం దక్కలేదు కాబట్టే మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టాల్సొస్తుంది. సర్లే అమ్మాయి, అల్లుడు గారికి కాఫీయో టీయో తీసుకురాపో. అలాంటివేమీ తీసుకోరమ్మా. వచ్చారంటే వెంటనే వెళ్ళిపోవాలి కదా. ఇంతకీ నేనడిగింది తెచ్చారా? తీసుకొచ్చాను. ఆల్రెడీ నీకోసం కూడా కొనిపెట్టాను.
నువ్వు ఫోన్ చేయకపోయినా సరే నేనే తీసుకొచ్చుండేవాణ్ణి. తీసుకో. ఆహా, అల్లుడు గారి చేతుల మీదుగా ఎన్నాళ్ళకి నీ చేతికో బహుమతి వచ్చిందమ్మాయి? చాలా నక్లెస్ మాత్రమే ఇస్తే సరిపోదు. అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి తెచ్చిచ్చారు. ఒక్క నక్లెస్తోనే సరిపెట్టుకుంటాను అనుకోకండి. ఆస్తి కూడా సగం ఇవ్వాలి. లేదంటే ఏం జరుగుతుందో చెప్పాను కదా. చెప్పావు, నాకు గుర్తుంది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. అడిగినప్పుడు అడిగినంత డబ్బిచ్చాను. నేనివ్వలేకపోతే మా బావిచ్చాడు. అయినా తృప్తి పడకుండా ఆస్తిలో సగం కావాలంటున్నావు. తప్పే ఉంది అల్లుడు గారు. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఇంతకాలంగా నా కూతురు మిమ్మల్నే నమ్ముకునుంది. మీరు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి? చూసుకుంటారన్న నమ్మకంతో చాలా కాలం ఎదురు చూశాను. చూడరన్న అనుమానం వచ్చింది కాబట్టే ఆస్తిలో సగం కావాలి అంటున్నాను. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను అర్జెంటుగా ఇంటికెళ్ళాలి. అంత తొందరేంటి? ఆవిడేనా? నేను కూడా మీ ఆవిడ్నే కదా. నా కోసం ఇంత ఖరీదైన బహుమతి తీసుకొచ్చారు. కాసేపు ఉండి వెళ్ళండి. లేదు, నేను వెళ్ళాలి. ఏమండి? అమ్మాయి, మొత్తానికి అల్లుడు గారిని బాగానే దారిలో పెట్టావు. దారికి రాకపోతే వాళ్ళింటి దారి మనకి తెలుసు కదమ్మా. ఆ భయంతోనే మనమేం చెప్పినా అది చేస్తున్నారు. చేస్తారు కూడా. అమ్మా, ఇంత ఖరీదైన బహుమతి చేతికొచ్చాక కాసేపు అలా బయట తిరిగి రాకపోతే ఏం బాగుంటుంది చెప్పు? వెళ్దాం పద. అరే, వీళ్ళెక్కడికి వెళ్ళారు?
పెళ్లి రోజు నీకు నెక్లెస్ కొనివ్వాలి అన్నావుగా, ఇది తీసుకురావడానికే వెళ్ళాను. అవునా? ఇదేంటి, అత్తయ్యకి కూడా ఇలాంటి బాక్స్లోనే నెక్లెస్ తెచ్చిచ్చారు. ఆ కవర్ కూడా ఇలాంటి కవరే. మావయ్య అత్తయ్యకి తెచ్చిచ్చిన అలాంటి నెక్లెస్ బాక్సే ఇక్కడ ఉండడం ఏంటి?